హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం దేవర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణులలో జాన్వీ కపూర్ గారు కూడా ఒకరు. ఈమె హిందీ సినిమాల్లో నటించిన సమయంలోనే తెలుగులో కూడా మంచి గుర్తింపునైతే సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా, కొరటాల శివ గారి దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ మొత్తం 2 భాగాలుగా విడుదల కాబోతుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటికే జాన్వీకి సంబంధించిన కొన్ని పోస్టర్లను కూడా విడుదల చేశారు మూవీ బృందం. అవి అద్భుతంగా ఉండడంతో ఈ ముందుగమ్మ పాత్రపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతుంది. అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాలో జాన్వీ చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే ఎక్కువ శాతం మాత్రం ఈమె పాత్ర నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అనూహ్యంగా ఈమె ఎక్కువ శాతం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందన్న వార్త బయటకు రావడంతో ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా షాక్కి గురవుతున్నారు. కొంపదీసి జాన్వీ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించడం లేదు కదా అనే అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమాలో జాన్వీ ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో, ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందనేది తెలియాలి అంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణులలో జాన్వీ కపూర్ గారు కూడా ఒకరు. ఈమె హిందీ సినిమాల్లో నటించిన సమయంలోనే తెలుగులో కూడా మంచి గుర్తింపునైతే సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటికే జాన్వీకి సంబంధించిన కొన్ని పోస్టర్లను కూడా విడుదల చేశారు మూవీ బృందం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.